రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ప్రశాంతంగా మొదలై నెమ్మదిగా సాగి హై టెన్షన్ తో ముగిసింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఎవరిని ప్రయత్నాలు చేసినా పోలింగ్ శాతాన్ని పెంచలేకపోయారు. అటు ఇటుగా 1% మాత్రమే పెరిగింది. 48.44% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంది. ఇక ఇది ఫైనలా, మార్పులేమైనా ఉంటాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక జూబ్లీహిల్స్ లో పోలింగ్ ముగిసింది. నెల రోజుల హడావుడికి తెరపడింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇక ఈవీఎంలను యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కు తరలిస్తున్నారు. అందరి దృష్టి ఈ నెల 14న జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది. ప్రధాన పార్టీలు మాత్రం పోలింగ్ సరళిని, బూత్ల వారీగా ఓట్ల శాతాన్ని దగ్గర పెట్టుకుని గెలుపు ఓటములను బేరీజు వేసుకుంటున్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తల మునకలై ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయన భార్య సునీత పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో దిగారు. ఉప ఎన్నిక కావడంతో భారీ పోలింగ్ నమోదవుతుందని వేసుకున్న అంచనాలన్నీ తిరగబడ్డాయి. ఇక 2023లో 47.49% ఓటింగ్ జరిగితే ఇప్పుడు దానికి కొంచెం అటు ఇటుగా పోలింగ్ నమోదైంది. ఇక సగం మంది ఓటేయడానికే రాలేదు. నియోజకవర్గంలో క్లాస్ ఏరియాల కంటే బస్తీలే ఎక్కువ ఉన్నా జనాలు ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.